చెప్పండి అమ్మ. వరదలు వచ్చినాయా, ఆటోలు మునిగిపోయినాయా, 10,000 సామాన్యులు పడతాయి అన్నారు. ఇంత మట్టికి లేదు. మా ఆయన ఆటో డ్రైవర్ అయ్యా, మా ముగ్గురు ఆడపిల్లలు తినక అలాగే మా పెద్ద పాప యాక్సిడెంట్లో చనిపోయింది. సరే ఇద్దరు పిల్లలకి ఎలాగో పెళ్ళిళ్ళు చేసుకున్నాం. ఏదోలే ఆ జగన్ ప్రభుత్వంలో వచ్చింది ఇల్లు, ఆ ఇల్లుతోనే ఇది అవుతున్నామంటే నాకు 45 వచ్చినాయి ఇప్పుడు. నాకు తెలియక అది ఆధార్ కార్డు అప్పుడు వయసు గబుక్కన నాదేమో 78, అయితే 82 అన్న. అదే వయసు కంటే 45 మన కాపులు 45 నాకు డబ్బులు పడలేదు బ్రదరు. ఈ 1500 అన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా మళ్ళీ జగన్ గారి ప్రభుత్వంలో మీకు 18,750 పడలేదు. పడలేదు జగన్ గారు. అది వయసు తక్కువ అని చెప్పి పడలేదు. వయసు తక్కువ, ఆధార్ కార్డు మార్చమంటే అన్నీ మార్చాల్సి వచ్చింది అన్నారండి. నాకు కాలు సర్జరీలు, షుగర్ మనిషిని నేను. కాలు సర్జరీలు ఏదన్నా ఆధారం చేయమంటే సర్టిఫికెట్లు అడుగుతున్నారు. హస్బెండ్ ఆటో డ్రైవర్ అన్నారు అనుకో, అప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో ఆటో డబ్బులు పడ్డాయి. డ్రైవర్ అప్పుడు పడినాయి, ఇప్పుడు లేవు. ఇంత మటుకు వరదలోయే మాకు పడలేదండి ఇప్పుడు. అలా ఉంది ఈ ప్రభుత్వం. ఇంకా టైం అంటున్నారు. 45 నాకు డబ్బులు పడలేదు, ఈ 1500 అమలు చేయలేదు. గ్యాస్ బండ్లకు పడతాయి అన్నారా, అది పడలేదు నాకు. అదేమంటే బ్యాంకుల చుట్టూ తిరగమంటున్నారు. గ్యాస్ బండ్ ఫ్రీ అన్నారు, అంటే ముందు మీరు పే చేస్తున్నారు, తర్వాత పడతాయి అంటున్నారు. అన్నారు సార్, అది ఓకే పడతాయి, దాని గురించి ఏం కాదు. ఇప్పుడు అసలు ఆడవాళ్ళకి 1500 అన్నారు, అదే లేదు బ్రదరు. వరదలో మునిగిపోయాం కదా, ఆటో డబ్బులు పడతా. శ్రీనివాసరావు నా భర్త పేరు. ఆటోకు రూపాయి రాలేదండి మాకు. కంపెనీ ఇన్సూరెన్స్ అవన్నీ ఫ్రీగా ఇస్తామని చెప్పారు కదా, ఇచ్చిన వాళ్ళు రాలేదు. కంపెనీ ఇన్సూరెన్స్ వాళ్ళు రాలేదు. ఎవ్వరూ రాలేదు. అన్నీ ఉన్నాయి ఎవిడెన్స్ మా దగ్గర. మా ఆయన గారి పేరు మీదే ఉంది ఆటో. ఇంకా వస్తాయి ఆఫీసుల చుట్టూ తిరిగి ఇదిగో అదిగో అకౌంట్కి పడతాయన్నారు, అయ్యి పడలేదండి. కరెంటు బిల్లు చూస్తే మాకు అసలు ఏసీ లేదు, వాషింగ్ మిషన్ లేదు, ఫ్రిడ్జ్ లేదు. పొన్న ఫ్రిడ్జ్ పాడైపోయింది. అంతకుముందు ఫ్రిడ్జ్ ఉంది, 1000 రూపాయలు, 1200 నెలకి. అప్పుడు ఎంత వచ్చేది జగన్ గారి ప్రభుత్వంలో? 600 అట్లా వచ్చేది. ఇప్పుడు ఎంత వచ్చింది? ఇప్పుడు ఏంటి, మన మీటర్లు మార్చిన కాడి నుంచి వచ్చిందండి 1000 రూపాయలు నెలకి. 1200, 1000 రూపాయలు, 1500. సామాన్యులు అంతంత బిల్లులు కట్టాలా, మేము తెచ్చుకొని తినాలా, ఏం చేయాలి అసలు? అట్లా ఉంది పరిస్థితి. తినే వస్తువులు సరుకులు కూడా అంతకుముందు ఎలా ఉండేది? పెరిగినాయి. మీకు తెలియదు, అన్ని రేట్లు పెరిగినాయి. అప్పుడు అలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఎవరు మార్చింది లేదు మా పరిస్థితి. తగ్గిస్తామన్నారు ఏది, ముందుకు మట్టుకు బాగానే పెంచుకుంటున్నారు, బాగానే ఇస్తున్నారు లైసెన్సులు. కీలు కడుతున్నారు, లైన్ కడుతున్నారు మగోళ్ళు మందులు తాగుతానికి. అది ఎవరైనా బాండ్ చేశారా? ఎవరూ చేయలేదు అయ్యా. ఈ విధంగా కరెంటు బిల్లులు చేస్తే మాకు ఎవరిని వెళ్ళి అడగాలి మేము న్యాయం? మొన్న మీటర్ల మార్చారు వరదకి, మునిగిపోయినాయి కదా రీసెంట్గా. మరి అలా పెట్టేసి 1200, 1500 అట్లయితే మేము ఎక్కడ తీసుకొచ్చి కట్టాలి? ఒక్క రోజు ఆలస్యమైతే మీటర్లు బిక్కిపోతున్నారు. గ్యాస్ బిల్లు ఎలాగో, ఈ కరెంటు బిల్లు, కేబుల్ బిల్లు ఎలాగో ఎలా కట్ చేస్తున్నారో, ఇది ఎలాగా సంచులు వేసుకొని పోతున్నారు. మేము ఉన్నా లేకపోయినా ఇంట్లో. ఇదేంటి ప్రభుత్వం, ఇదేం న్యాయం చెప్పండి? అలా ఉన్నాయి మా బాంబే కాలనీ పరిస్థితులు. కూటమి ప్రభుత్వం కన్నా వైసీపీ ప్రభుత్వమే బాగుంది. సంక్షేమ పథకాలు అన్నీ అలాగే ఉన్నాయండి బాబు. నా కూతురు చనిపోయింది వైసీపీ ప్రభుత్వంలో. ఎవరైనా న్యాయం చేశారు? బీమా లేదని 5 లక్షలు కూడా నాకు రాలేదు. కనీసం నా పాపకు వచ్చి ఎవరో కూడా మట్టి ఖర్చులు కూడా ఇవ్వాల. వైసీపీ ప్రభుత్వం లేదు, టీడీపీ ప్రభుత్వం లేదు, ఏది మాకు న్యాయం చేసింది లేదు. ఎలాగే ఉంది పరిస్థితి. మార్పు కోసం ఎదురు చూస్తున్నాం. ఎప్పటికీ మేము బాగానే పోతాం పైకి.